వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ రూపా. ఈ రోజైతే మీకు ఒక ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ బులెటిన్ బోర్డ్ ఐడియా చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూపించబోయే ప్రాజెక్ట్ నేను మా స్టూడెంట్స్ చేత చేయించిన ఇంగ్లీష్ TLM ప్రాజెక్ట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కోసం వీడియో చేస్తాను, నా ఛానల్ని ఫాలో అవ్వండి. యాక్చువల్గా నాకు క్రాఫ్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ చాలా క్రాఫ్టింగ్స్ యూట్యూబ్లో చూసి నేర్చుకునేదాన్ని. సో నార్మల్గా నాకు తెలిసిన డెకరేషనల్ క్రాఫ్టింగ్స్ ఇంగ్లీష్ రిలేటెడ్ బులెటిన్ బోర్డ్స్ చేయడానికి ఎలా యూజ్ చేయాలో డిజైన్ చేసుకునేదాన్ని. అండ్ నా ఐడియాస్ అన్నీ మా స్టూడెంట్స్కి చెప్పి వాళ్ళతో చాలా ఇంగ్లీష్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయించాను. సో అందులో కొన్ని బెస్ట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్, అ ప్రాజెక్ట్ ఆన్ ద పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్. చూడండి ఎంత క్రియేటివ్గా ఉందో. నేను చేయించిన ప్రాజెక్ట్స్లో ది బెస్ట్ అనమాట. సో ఇంకా టాపిక్ ఏంటో చూద్దాం. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్స్ తెలుసు కదా, అందులో పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్ వన్ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అండి. అంటే ఒక పర్సన్ కోసం లేదా వాళ్ళ క్యారెక్టర్స్ కోసం చెప్పడానికి యూజ్ చేసే యాడ్జెక్టివ్స్. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పాజిటివ్ పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్, అంటే గుడ్ క్యారెక్టర్స్ అనమాట. సెకండ్ వన్ నెగిటివ్ పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్, అంటే బ్యాడ్ క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలంటే, ఒక థర్మోకాల్ షీట్కి ఏదైనా ఒక చార్ట్ పేపర్ పేస్ట్ చేయాలి. తర్వాత 2 థర్మోకాల్ ప్లేట్స్ని తీసుకుని సెంటర్ చూసుకుని పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం రిమైనింగ్ పార్ట్ అంటే మెయిన్ హెడ్డింగ్స్ ఇంకా సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏదైనా బులెటిన్ బోర్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు క్రాఫ్ట్స్ని కంపల్సరీ యూజ్ చేయాలి. అవి మన ప్రాజెక్ట్కి ఎక్స్ట్రా లుక్ ఇస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మేమైతే క్రాఫ్ట్ ఫ్లవర్స్ అండ్ ఇంకా గ్లిటర్ పేపర్ షీట్స్ యూజ్ చేసాం. అండ్ ఇంకా సైడ్ హెడ్డింగ్స్ని హైలైట్ చేయడానికి కలర్ సిల్లోటేప్స్ యూజ్ చేసామండి. తర్వాత మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే పాజిటివ్ పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్, నెగిటివ్ పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్ ఎలా డెకరేట్ చేశానో చూద్దాం. ఒక బ్రౌన్ కలర్ ట్రంక్ షేప్ కట్ చేసి పేస్ట్ చేయాలి. అండ్ కింద గ్రాస్ ఉంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ముందుగా చిన్న చిన్న లీవ్స్ కట్ చేసుకుని మనకి ఉన్న పాజిటివ్ పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్ లైక్ కైండ్, గుడ్, ఆనెస్ట్, నైస్, ఫన్నీ ఇవన్నీ రాసుకుని నీట్గా ఒక ట్రీ షేప్ వచ్చేట్టుగా పేస్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా నెగిటివ్ పర్సనాలిటీ యాడ్జెక్టివ్స్ అంటే ఇంపొలైట్, నాస్టీ, సెల్ఫిష్, లేజీ అనేవి కూడా కలర్ పేపర్స్లో రాసుకొని 2వ ప్లేట్లో పేస్ట్ చేసుకుంటే అంతేనండి, ఎంతో ఈజీగా ఇంగ్లీష్ గ్రామర్ ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. సో ఇదే మోడల్లో మనం ఏ టాపిక్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ప్రాజెక్ట్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టచ్చు కదా అని. యాక్చువల్గా నేను లాక్డౌన్ టైంలో ఛానల్ స్టార్ట్ చేశానండి. బట్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వకముందే మేము చేసేసాం. సో వీడియోస్ అవైలబుల్గా లేవు నా దగ్గర, ఓన్లీ ఫొటోస్ ఉంటే అవే తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ మీకు వీడియో తీసి పెడతాను. సో చూశారు కదా, మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.